టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? సంధ్య ఏం చేసినా మంచి చేస్తుందిలే. సంధ్యతో నాకు అర్జెంట్ పనుంది. సంధ్య, సంధ్య. అమ్మాను, నువ్వు లోపలికి వెళ్ళు, నేను సంధ్య గారితో మాట్లాడాలి. అను, ఏంటమ్మా బాధపడుతున్నావు? నాన్న తరపున నేను సారీ చెప్తున్నాను. నీ బాధ నాకు అర్థమవుతుంది. ఇన్ని రోజుల తర్వాత నాన్న వచ్చినా కూడా నీతో మాట్లాడలేదని నువ్వు చాలా హర్ట్ అయ్యావు. కానీ పాప నాన్న నీతో మాట్లాడలేనందుకు ఎంత బాధపడి ఉంటాడో అర్థం చేసుకో. నాన్న కావాలని చెయ్యలేదు, ఆయన వేరే టెన్షన్లో ఉన్నారు. ఎంత టెన్షన్లో ఉంటే మాత్రం నాన్నకి నేను గుర్తులేనా? అప్పుడు అమ్మకు కూడా గుర్తులేను. అందరికీ నేనంటే ఇష్టం లేదు. చివరికి మా వాణి కూడా మారిపోయింది. అందరూ ఉండి కూడా నేనెవ్వరూ లేని దాన్ని అయిపోయాను. చచ్చా, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఒంటరి దానివని ఎవరు చెప్పారు? నువ్వంటే మీ అమ్మకి, నాన్నకి, మీ నానమ్మకి, తాతయ్యకి అందరికీ ప్రాణం. వాళ్ళ ఇంటి బిడ్డవి నువ్వొక్కదానివే. నువ్వెక్కడున్నందుకు వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో తెలుసా? మీ అమ్మ నీతో మాట్లాడడం లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఫోన్ చేసి మా అను తిందా, పడుకుందా, ఏం చేస్తుంది అని ఎన్నిసార్లు నీకోసం ఫోన్ చేస్తుందో తెలుసా? అవును సిస్టర్. అమ్మా, అను సిస్టర్ ఉదయం నుంచి ఏమీ తినలేదు. నేనెంత బ్రతిమలాడినా తినలేదు. అను, నువ్విలా భోంచేయకుండా ఉంటే ఎలా చెప్పు? భూమి, అనుకి అన్నం పెట్టుకునిరా. అలాగే అమ్మా. అను, నేను చెప్పేది. నాతో ఏం మాట్లాడొద్దు. నా మైండ్ బాగోలేదు. నా కన్నం వద్దు, ఏమీ వద్దు. నన్ను కాస్త ఒంటరిగా వదిలిపెట్టు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. అసలు నీకు ఇంత కోపం ఎక్కడి నుంచి వచ్చింది? నా పోలిక కాదు, శ్రీకర్ పోలిక కాదు, శ్రీజ పోలిక కాదు, అత్తయ్య పోలిక అసలే కాదు. ఎవరి పోలిక? నేను మా అమ్మ కడుపున పుడితే నీ పోలికలు ఎందుకు వస్తాయి? అదే పొరపడ్డాను. అయితే మా వింధ్య పోలిక అయ్యుంటుంది. ఆ మాటే చెప్తున్నాను, ఈ లోపు నువ్వు అలా అర్థం చేసుకున్నావు. ఇదిగో అమ్మా, త్వరగా తినిపించు. చూసావా, భూమి కూడా నువ్వు భోంచేయకపోతే చాలా బాధపడుతుంది. నా చిట్టి తల్లివి కదూ. అను, ఒళ్ళంతా కాలుతుందేంటి? జ్వరం వచ్చిందా? ఇంతవరకు చెప్పలేదేంటమ్మా? నేనెలా ఉన్నాను నా కన్న వాళ్ళే పట్టించుకోవట్లేదు. నువ్వు పట్టించుకొని ఏం చేస్తావు? ఏంటమ్మా ఇంత చెప్పిన తర్వాత కూడా అలా మాట్లాడతావు? హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్ ఏంటి? అనుకేమైంది? అయ్యో, జ్వరంగా ఉందేంటి? పిచ్చిదాన్ని, నేను ఉదయం నుంచి గమనించలేదు. భూమి, ఈ ప్లేట్ తీసుకో. పద, హాస్పిటల్కి వెళ్దాం. వదిన, నేను కూడా వస్తాను. వద్దులే, నేను తీసుకెళ్తాను. సంధ్య